లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ ఉమ్మడి జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. అయినా సరే నేతల తీరులో మాత్రం ఇప్పటికీ మార్పు రావటం లేదు. ఓడిపోయినా సరే ఏ మాత్రం తప్పులను సరిదిద్దుకోకుండా గ్రూప్ తగాదాలతో పార్టీకి మిగిలిన కాస్త పరువును కూడా బజారు కీడుస్తున్నారు. ఘోరంగా ఓడిపోయిన ఆ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ పదవి కోసం ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో వారిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. ఇంతకీ ఎవరా నేతలు, వారి లెక్కలేంటి? శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పెనుగొండ నుంచి టీడీపీ 6 సార్లు అప్రతిహాతంగా గెలిచి ఆ సెగ్మెంట్లో బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకుంది. పెనుగొండ నుంచి పరిటాల రవి 3 సార్లు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య పరిటాల సునీత ఒక్కసారి గెలుపొందారు. మొత్తంగా ఇప్పటి వరకు 8 సార్లు పెనుగొండ నుంచి టీడీపీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకరనారాయణ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలు మాత్రం మారిపోయాయి. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకరనారాయణని కాదని కళ్యాణదుర్గం నుంచి వలస వచ్చిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కు జగన్ టికెట్ కేటాయించారు. ఆ ప్రయోగం వికటించి ఉషశ్రీ చరణ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఇక అప్పటినుంచి పెనుగొండలో పట్టు పెంచుకోవాలని చూస్తున్న ఉషశ్రీ చరణ్ కు అక్కడ పార్టీ పరిస్థితులు కలిసి రావడం లేదంట. మాజీ మంత్రి శంకరనారాయణ తిరిగి పెనుగొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఆశిస్తున్నారు. అందులో భాగంగా మండల స్థాయిలో తన వర్గీయులతో సమావేశాలు పెట్టి మాజీ మంత్రి ఉషశ్రీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇతర పార్టీ పెద్దల వద్దకు పంపి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి శంకరనారాయణకే ఇవ్వాలని స్థానిక నేతలతో రాయబారాలు నడిపిస్తున్నారంట. అందులో భాగంగా సోమందేపల్లి, గోరంట్ల తదితర మండలాల్లో శంకరనారాయణ వర్గీయులు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలియవచ్చింది. అయితే పెనుగొండ పాలిటిక్స్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్న మాజీ మంత్రి ఉషశ్రీ సైతం తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అసమ్మతి కార్యక్రమాలకు తెరలేపుతున్న వారిలో మండలానికి ఒకరినైనా పార్టీ రాష్ట్ర నాయకత్వం ద్వారా సస్పెండ్ చేయించాలని ఉషశ్రీ చరణ్ స్కెచ్ గీస్తున్నట్టు తెలిసింది. ఆమెను జగన్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించడంతో తనకి ఎదురు తిరిగిన వారిని ఇప్పటికే సస్పెండ్ చేసి శంకరనారాయణ వర్గాన్ని బలహీనపరచడానికి పావులు కదుపుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా సస్పెండ్ చేసిన తర్వాత పరిణామాలు ఆమెకు ఊహించని షాక్ ఇస్తున్నాయంట. ఆమె సస్పెండ్ చేసిన 3 నేతలు ఆయా మండలాల్లో పట్టున్నవారే. వారంతా కలిసి ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి భారీ స్పందన వచ్చింది. ఆ మీటింగ్లో పెనుగొండకు ఉషశ్రీ చరణ్ వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. అసమ్మతి వర్గం సమావేశానికి వచ్చిన రెస్పాన్స్తో ఉషశ్రీకి మైండ్ బ్లాంక్ అయిందట. ఆ క్రమంలో ఎక్కడో కళ్యాణదుర్గంలో ఉన్న తనను జగన్ అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చారని ఆమె తెగ బాధపడిపోతున్నారంట. నిజానికి కళ్యాణదుర్గంలో కూడా ఆమె మంత్రిగా స్వకార్యాలు చక్కపెట్టుకుని పార్టీని సర్వనాశనం చేశారన్న ఆరోపణలున్నాయి. అక్కడ కూడా భారీ ఎత్తున నిరసన గళాలు వినిపించాయి. అందుకే జగన్ ఆమెను పెనుగొండకు షిఫ్ట్ చేశారంట. కళ్యాణదుర్గంలో పార్టీని ముంచి ఇక్కడికి వచ్చావా తల్లి అని పెనుగొండ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన అసమ్మతి వర్గం మీటింగ్లో ఉషశ్రీ చరణ్ను జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని తీర్మానం చేయడం విశేషం. ఉషశ్రీ చరణ్ ఒంటెద్దు పోకడలతో తాము కేవలం 6 నెలలకు విసిగిపోయామని, ఆమె చేస్తున్న ప్రత్యర్థి పార్టీతో తలపడకుండా తమపైనే రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పెనుగొండ వైసీపీ క్యాడర్ ఆరోపిస్తుంది. కాకపోతే ఆమెకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలుండడంతో జిల్లాలో ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి పెనుగొండ వైసీపీని జగన్ ఎలా ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.